నమస్తే, వెల్కమ్ టు అమా న్యూస్. రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్కు కంది శ్రీనివాసరెడ్డి ఘన నివాళి. ఆయన చేసిన సేవలు కొనియాడిన యువనేత. నిరంతరంగా పయనిస్తున్న కేఎస్ఆర్ ప్రాణదాత అంబులెన్స్లు. ఆపదలో ఆదుకుంటున్న కంది శ్రీనివాసరెడ్డికి బాధితుల ధన్యవాదాలు. ఆదిలాబాద్లో ఆంధ్ర రైతులు ఆందోళన. 6 కోట్ల అప్పులు తీసుకున్న వ్యాపారి ఇంటి ఎదుట బైఠాయింపు. ప్రజావానికి పోటెత్తిన అర్జీదారులు. పలు సమస్యలపై అధికారులకు దరఖాస్తులు. మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఐటీడీఏ పీఓ ఎస్టీ విద్యార్థుల కోసం కోచింగ్ సెంటర్, స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం. కనీస వేతనాలు ఇవ్వాలని నాన్ టీచింగ్ వర్కర్ల ధర్నా. కలెక్టరేట్కు తరలివచ్చి ప్రధాన ద్వారం ఎదుట నిరసన. ఎన్ఆర్ఐ కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అమా న్యూస్ అధినేత కంది శ్రీనివాసరెడ్డి స్థాపించిన ప్రాణదాత అంబులెన్సులు నిరంతరంగా పయనిస్తున్నాయి. అత్యవసర అందిస్తూ సరైన సమయాలకు ఆసుపత్రులకు చేరుస్తూ రోగుల ప్రాణాలకు రక్షణగా నిలుస్తున్నాయి. కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్సులు ఆదిలాబాద్ పట్టణంకే కేఆర్ఎస్ కాలనీకి చెందిన దేవరకొండ పోషన్న ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కు కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్లో తరలించారు. ఇక అత్యవసర సమయాన అంబులెన్స్ సమకూర్చిన కేఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దివస్గా జరుపుకుంటారని అన్నారు. అలాంటి గొప్ప పరాక్రమవంతుని కన్నా మన దేశం ఎంతో గొప్పదని ఆయన పునరుద్ఘాటించారు. ఆయన చూపించిన ధైర్య సాహసాలు, దేశభక్తి అందరికీ ఆదర్శప్రాయమన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఆయన భాగస్వామ్యాన్ని, ఆయన చూపించిన తెగువను స్మరించుకోవాలన్నారు. ఆయన కళ్ళు కన్న దేశం కోసం కలిసికట్టుగా శ్రమించాలని కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్లో ఆంధ్ర రైతులు ఆందోళనకు దిగారు. తమ భూముల్లో అమ్ముకొని వచ్చిన డబ్బులకు ఓ వ్యాపారికి నమ్మి ఇచ్చామని, ఆ డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తున్నారంటూ ఆరోపిస్తూ దాదాపుగా 32 మంది రైతులు జిల్లా కేంద్రానికి తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలోని సదరు వ్యాపారి పడిగల్వార్ సచిన్ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమకు సంబంధించిన 6 కోట్ల రూపాయలు ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. మాకు అకౌంట్ చూపియాలా ఇప్పుడు ఉన్నారా మాట్లాడారు అవసరం లేదు. మా పైసలు ఇస్తే మాకు రైతులుగా ఇచ్చామండి. ఎన్నైతే మంచి మా వాళ్ళు నమ్మి పని చేసి కనపడే రైతులు పెట్టి కూడా తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళకి.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యలపై అధికారులను కలిసి దరఖాస్తులు సమర్పించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా మున్సిపల్ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని వాటిని కాపాడాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నాయకులు మెమోరాండం అందజేశారు. అటు కల్తీ కల్లు తయారీదారులపై కూడా చర్యలు తీసుకొని సమగ్ర విచారణ చేపట్టి కల్లు కణాలను మూసివేయించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో విన్నవించారు. ఆరోగ్యపరమైన పత్రాలు జారీ కోసం మరికొందరు దరఖాస్తులు అందించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎక్కడంటే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. ఒక ధనవంతుడు ఉండి కావాలని మున్సిపాలిటీలో డబ్బులు అందరికి పంచుకుంటూ ఆ జాగాను అక్యుపై చేసి పరదలు కట్టి ఆ మీటరు నిన్న ఫ్రీ చేసుకోవడం జరిగింది. మేము పోయి అడిగినాం. అడిగితే ఇది నాది జాగా అని ఆయన చెప్తున్నాడు. కానీ ఆయనది కాదు. అది ఖాళీ స్థలంలో కొన్ని కోట్ల విలువైన జాగాను అక్యుపై చేసి డబ్బులు ఇచ్చి మీటర్ దొంగతనం చేసి ట్యాక్స్ దొంగది పెట్టి ప్రజలను మోసం చేసి ఇవాళ మున్సిపాలిటీ కళ్ళు తెరిచి మరి కౌన్సిలర్స్గా చూసి అది సరైనది కాదా లేకుంటే గవర్నమెంట్ అక్యుపై చేసుకోవాలని మా యొక్క డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కల్పించే సదుపాయాలు సద్వినియోగం చేసుకుని మంచిగా చదువుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదిగి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్టీ విద్యార్థుల సౌకర్యార్థం ₹1.5 వ్యయంతో నిర్మించిన కోచింగ్ సెంటర్, స్టడీ సర్కిల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో కంటే ఎంతో మెరుగైన సౌకర్యాలు అందుతున్నాయని, వాటిని ఉపయోగించుకుని చాలా మంది విద్యాపరంగా ఎదుగుతున్నారని చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని మంచి స్థాయికి చేరుకోవాలని పీఓ ఆకాంక్షించారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యావంతులున్న ఊరు ప్రగతి సాధిస్తుందని తెలిపారు. అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తారు. మీ అందరు కూడా వి ఆల్ ఎక్స్పెక్ట్ దట్ ఏవైతే మనకి ఫెసిలిటీ అండర్ ఎస్టీఎస్డిఎఫ్ కింద టేకప్ చేస్తున్నాము. మనకి 2018లో సీఎం గారు వచ్చినప్పుడు సుమారుగా 252 crores మనకి ఎస్టీఎస్డిఎఫ్ కింద శాంక్షన్ ఇస్తే అందులో ఇది కూడా ఒక బిల్డింగ్ మనం టేకప్ చేసినాం. సో మన దగ్గర ప్రత్యేకంగా స్టార్ 30 అని స్టార్ట్ చేసినాం. దాన్ని మనం స్టార్ 50 కింద అప్గ్రేడ్ చేసినాం. సో పిల్లలు మన దగ్గర ఉన్న గురుకులం పిల్లలు ఉన్న బెస్ట్ పిల్లలందరూ కూడా మీకు ఎగ్జామ్ పెట్టి ఫిల్టర్ చేసి ఇక్కడ మనము మంచి ఫ్యాకల్టీతో మీ అందరు కూడా స్పెషల్గా జేఈ కోసము, నీట్ కోసం ప్రిపరేషన్ ఇస్తున్నాము. సో మీ అందరు కూడా ఈ బిల్డింగ్ ఈజ్ ఆల్సో ఇన్ ఎ స్టెప్ టువర్డ్ దట్ మీ అందరు కూడా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. మీ అందరు కూడా వి ఆల్ ఎక్స్పెక్ట్ దట్ ఏవైతే మనకి ఫెసిలిటీ అండర్ ఎస్టీఎస్డిఎఫ్ కేజీబీయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్కు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు అమలు చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనాలు ఏమాత్రమూ సరిపోవడం లేదని, కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించి వర్కర్స్కు తగిన న్యాయం చేయాలని తెలంగాణ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళావతి అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నాన్ టీచింగ్ వర్కర్స్ను రెగ్యులరైజేషన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాన్ టీచింగ్ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్యుల సందడి నెలకొంది. కనికా పరమేశ్వరి ఆత్మార్పణ చేసుకున్న ఈ రోజున ఆర్యవైశ్య కులంలోని 102 గోత్రాలకు చెందిన వారు తమకు తాము అమ్మవారికి ఆత్మార్పణ చేసుకున్నారు. కన్యలు దైవ స్వరూపాలని, అందుకే మెడలో పూలమాలలు ధరించిన 30 మంది కన్యలు అమ్మవారి సేవకు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ఆర్యవైశ్య భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.
మరి ఆర్యవైశ్యులకు అందరికీ కూడా అండగా ఉంటాని ఏదైతే ఆ పరమేశ్వరితోని ఆజ్ఞ పొందిందో మరి ఈరోజు ఒక రాజు ఆమెను వేధిస్తూ ఉంటే ఆమె ఈరోజు అగ్ని ప్రవేశం చేసి మరి ఆ కులదైవంగా ఉద్భవించింది రోజు. అందుకొరకే ఈరోజు మేము 102 గోత్రాలతో వారు అగ్ని ప్రవేశం చేసిన రోజు స్నానాలు చేయించి ఉదయాన్నే వాళ్ళకు బొట్లు పెట్టి గంధం పెట్టి పారాన్ని పెట్టి వాళ్ళకు మంగళ స్నానాలు పోసి వాళ్ళను కన్యకాదేవి లాగా అలంకరించి పట్టులంగలు అన్ని కట్టి వాళ్ళకు పూలదండలు పెట్టి పెళ్లి బొట్టు పెట్టి అమ్మవారు ఆ రోజైతే ఎలా అయితే తయారైందో కన్యకమ్మ అమ్మవారు అలాగే కన్నెపిల్లలను సేమ్ తయారు చేసి ఇక్కడ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేయించినాము. అభిషేకం చేయించిన తర్వాత హోమం ఉన్నది. హోమం అయినాక అమ్మవారి దర్శనం అవుతుంది. టీచర్లు అభ్యుదయవాదులు, దళితులు, హేతువాదులు, నాస్తికులు, అంబేద్కర్వాదులు, భౌతికవాదులపై మతోన్మాద మూకదాడులు తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజా సంఘాల జేఏసీ నాయకులు దర్శనాల మల్లేష్ అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో ఏర్పడిన స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం నుంచి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మూకదాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ చర్యను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కాపాడుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఘాలన్నీ, ఈ పార్టీలన్నీ పనిచేస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో హిందీ రాష్ట్రాలలో సంస్కృతి పెరిగిపోతూ ఉంది. ఏదైనా మాట్లాడితే, ఏదైనా వాళ్ళ కంటగింపుగా అనిపిస్తే వెళ్ళి మూక దాడులు చేయడము, ఇండ్ల మీద దాడులు చేయడము, లేదా బలవంతంగా ఒప్పించడము, ఇట్లాంటి అనేక రకాల యాక్టివిటీస్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్న 8 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సు తన కుటుంబంతో ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత 8 నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కాంట్రాక్టర్ స్టాఫ్ నర్సు వసంతరాణి తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసిందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేసింది. నేను రిమ్స్ స్టాఫ్ నర్స్ని, 300 OCS కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ని. గత 8 నెలల నుండి మాకు జీతాలు లేక చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేక ఇంట్లోనే పెట్టుకొని ఉంచుకుంటున్నాము. మరి వాళ్ళ చదువు ఎట్లా సార్? మరి కుటుంబం ఎట్లా గడవాలి సార్? మరి నా మీదనే ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ. మరి 9 నెలల జీతాలు రాక ఏం దీని డ్యూటీ చేయమంటారు సార్? మరి మేము ఈ లోకల్ కాకుండా పక్క ఊరు నుండి వస్తున్నాము. బస్ ఛార్జీలు కూడా మాకు చక్కగా లేక డ్యూటీకి వెళ్ళలేకపోతున్నాము. ప్రభుత్వ మోసపూరిత హామీలు తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అన్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా ఆయన ఆదిలాబాద్లో పర్యటించారు. ఆయనకు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటుందని, ప్రతిపక్షం వారికి చైతన్యపరుస్తుందని ఆయన అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రను విజయవంతమయ్యేలా కృషి వంచన లేకుండా కృషి చేయాలని అన్నారు. अत्याचार कर रही और जिस तरीके से झूठे वायदे कर रही है, उसका मुकाबला करने के लिए कांग्रेस पार्टी रास्ते पे है, रास्ते पे आ रही है, लोगों में जा रही है, लोगों को समझा रही है कि झूठे वायदे इस सरकार ने किए हुए हैं। सेंट्रल के भी बीजेपी रहो, यहाँ के भी गवर्नमेंट ने सत्ता पे आने के लिए बहुत सारी बातें कही थी, लेकिन उसमें से करीब करीब जो जरूरी రియల్ ఎస్టేట్ పేరిట దోపిడీ జరుగుతోంది. అధికారులు, నాయకులు అండదండలతో ఇచ్చోడలు అక్రమంగా వెంచర్లు పుట్టుకు వస్తున్నాయి.
అడిగేవారు లేకపోవడంతో అడ్డగోలుగా ఫ్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నగరాలు పట్టణాలలో సాగే స్థిరాస్తి వ్యాపారం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల్లో అనధికారిక వెంచర్లు ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. అయినా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దాంతో కోర్టులు చేతులు మారుతున్నాయి. వెంచర్లకు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. మండలంలోని గ్రామ పంచాయతీ అడిగేటిలో అక్రమ లేవట్లు జరుగుతున్నాయని మా దృష్టికి రావడం జరిగింది. అందులో మా పంచాయత్ సెక్రటరీ మేము పోయి బ్యానర్ కానీ పోల్స్ తీసేయడం జరిగింది. వెలిసినటువంటి ఇల్లీగల్ లేఅవుట్స్ లో ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం జరగలేదు. అలాగే ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్స్ వేశారో వాళ్ళకి నోటీసులు కూడా అందజేయడం జరిగింది. త్వరలోనే వాటిపై అధికారుల దృష్టిపై తీసుకెళ్లడం జరిగింది. దానిపై చర్యలు తీసుకుంటాం. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన గోల్ హనుమానం పెద్ద బజారుకు చెందిన బాలాదిత్య భవ్యశ్రీ మానసులుగా గుర్తించారు పోలీసులు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు జరుపుతున్నారు. మృతికి సంబంధించిన కారణాలు ఇప్పటికీ ఇంకా తెలియరాలేదు. సుమారు 12:30 గంటల ప్రాంతంలో నిజామాబాద్ నుంచి చెందినటువంటి గుర్రం మానస తన యొక్క ఇద్దరు పిల్లలు గుర్రం భవ్యశ్రీ గుర్రం బాలాదిత్య ఇద్దరు పిల్లలతో తీసుకొని వచ్చి ఇక్కడ గోదావరి బాసర గోదావరి గంగా హారతి పాయింట్ వద్ద ఆమె ఎవరు లేని సమయంలో గోదావరిలోకి ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ విషయమై దరఖాస్తు తీసుకుని విచారణ చేపట్టడం జరిగింది. సో మరొక అందరికీ తెలియజేయని క్షణికావేశంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇప్పుడు కూడా పోలీసు. ఆదిలాబాద్ జిల్లా బేలలో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది. సాంగిడి పెన్గంగా నదిలో ప్రతిరోజు ఇసుకను తరలిస్తున్నారు అక్రమార్కులు. స్థానికుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ పోలీసు అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుకను తరలిస్తున్న 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు పోలీసులు. ఆదేశంగా ఈ సాంగ్డీలో రెవెన్యూ ఇది ఉసుక అక్రమంగా జరుగుతుందని సమాచారం కావున మేము ఇక్కడ వచ్చి ఇద్దరు ఆర్ఐలు మా సంబంధించిన విఆర్ఐలు వచ్చి 3 ట్రాక్టర్ ని సీల్ చేసి పోలీస్ స్టేషన్ కి పంపడం జరిగింది. దాన్ని ఏమున్నదో ఫైన్ చేసి మొత్తం ఫైన్ వేసినాము. మళ్ళా రేపు నుంచి ఒక ట్రాక్టర్ కూడా పోకుండా ఇద్దరిని విఆర్ఐకి కంటిన్యూ డ్యూటీ తహసీల్దార్ గారు ఆదేశంగా ఇక్కడ వాళ్ళకి డ్యూటీ అలాట్ చేసి పెనుగంగ దిగువన అక్రమ ఇసుక రవాణా ప్రభుత్వానికి గండి కొడుతూ అక్రమంగా ఇసుక రవాణా తీసుకెళ్లి ప్రతిరోజు ఇలాంటి జరుగుతున్నాయి. అయినప్పటికీ అధికార యంత్రాంగం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. ఇదే కాకుండా ముఖ్యంగా మా సిలింగ భూముల తగ్గువన పెనుగంగ దిగువన ఇష్టరీతిన ఇసుక రవాణా జరుగుతున్నది. ఆదేశంగా ఈ సాంగ్డీలో రెవెన్యూ ఇది ఉసుక అక్రమంగా జరుగుతుందని. నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో రైతులు ఎలాంటి అపోహలు ఆందోళనలకు గురి కావద్దని మున్సిపల్ చైర్మన్ గండత్ ఈశ్వర్ అన్నారు. విశ్వనాథ్పేట నుంచి నూతన కలెక్టరేట్ వరకు 100 ఫీట్ల రోడ్డు కేవలం ప్రతిపాదన మాత్రమే అని చెప్పారు. 100-200 ఫీట్ల రోడ్డు అనేది సాధ్యం కాదని, రైతులు ఈ భూములు ఎవరి పోవని చెప్పారు. రైతులకు అండగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారని, ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉన్న రోడ్లన్నీ కూడా మిక్స్డ్ జోన్ పెడితే మనకి కమర్షియల్ షాప్స్ కట్టుకోవచ్చు లేదా ఇండస్ట్రియల్ చేసుకోవచ్చు. అంటే 2 ఆప్షన్ ముందే కమర్షియల్ అంటే కమర్షియల్ 20 ఫీట్ల 30 ఫీట్ల ఎంత పెడితే అంతే కమర్షియల్ ఇస్తుంది. మిగతా రెసిడెన్షియల్ అట్లా కాకుండా ముఖ్యమైన రోడ్లలో మిక్స్డ్ జోన్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా ఉదాహరణకు సోఫినార్ ఉంది. సోఫినార్ నుంచి మనకు హైదరాబాద్ వరకు జాతీయ రహదారి, మంజాపూర్ నుంచి సెంట్ థామస్ వరకు జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి 100 ఫీట్ల దాటి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఓల్ చెప్పాల్సిన అవసరం లేదు. మిక్స్డ్ జోన్ రోడ్ అయితే మనకు జీవితంలో సర్వం కోల్పోయి 15 ఏళ్లుగా అభయహస్తం కోసం ఎదురుచూస్తుంది ఓ కుటుంబం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ కాలనీకి చెందిన కడారి సాయవ్వ, కడారి లలిత ఇద్దరు కూతుళ్లు. అయితే తల్లికి చిన్ననాడే పోలియో రావడంతో 2 కాళ్లు కోల్పోయింది.
కట్టుకున్నవాడు కూడా మరణించడంతో వీరి జీవితం దుర్భరంగా మారింది. ఈ నేపథ్యంలో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. 6 సంవత్సరాలుగా వాటర్ ట్యాంక్ వద్ద ఎండలో ఎండుతూ వర్షంతో తడుస్తూ కాలం గడుపుతున్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే స్పందించిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కూడా స్థానికులు కోరుతున్నారు. డబుల్ బెడ్రూమ్ కాడికి కూడా ఆడ గుడిసి వేసుకుంటూ వాళ్ళు పోతే కూడా అక్కడ కూడా ఎరగొట్టేసారు. మాకు ఇక్కడ ఎవరు లేరు ఏం లేరు. ఇక్కడ అంటుకుంటున్నాం, ఇక్కడ తింటున్నాం, ఇలా అంటున్నాం. మాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడికి వెళ్ళి మాకు రావాలని నేను అడుగుతున్నా. మాకు ఎవరు లేరు. నా పేరు లలిత, మాది ఇదే ఊరు. మేము బాగా రోజులు 30 సంవత్సరాల ఇక్కడనే ఉంటున్నాం. మాకు ఇల్లు లేదు, జాగ లేదు, ఏం లేదు. మమ్మల్ని రోజులు కూడా పట్టించుకుంటలేరు. మాకు ఎవరు లేరు. రేఖ అక్కడికి కూడా కొన్ని రోజులు ఈడ టాక్ కింద ఉన్నాం కొన్ని రోజులు. ఆడ కూడా అక్కడ పార్క్ అవుతుంది, అక్కడికి కూడా వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళొచ్చి శాంతినగర్లో ఉన్నాం కొన్ని రోజులు. ఇంటి పక్కకు ఆడ కూడా వాళ్ళకు నాణ్యం. నిర్మల్ మున్సిపాలిటీలో అమలు చేస్తున్న నూతన పట్టణ ప్రణాళికతో జిల్లా కేంద్రంలో దుమారం రేపుతోంది. రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. నూతన ప్రణాళికతో సన్నకారు రైతులకు అన్యాయం జరుగుతుందంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. స్థానిక బైల్ బజార్ బ్రహ్మంగారి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్బంధించారు. ఇక పట్టణ ప్రణాళిక పారిశ్రామిక జోన్ రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యాలయంలోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిర్మల్ మున్సిపాలిటీలో కొత్త పట్టణ ప్రణాళికతో రైతులకు తీరని నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలువురు రైతులు వినతి పత్రం అందించారు. మన యొక్క మంగళ చెరువు కింద, జరిగలగుట్ట కింద, మంగళమూర్తి కుంట, పల్లె చెరువు, ఈ 4 చెరువుల కింద ఇప్పటికీ మంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళు కొద్దిగా గొప్ప ఉపాధి కల్పించుకుంటున్నారు. అటువంటి భూములలో మంచి ఏది ఒక మాస్టర్ ప్లాన్ అని సృష్టించి ఆ భూములను మొత్తం ఖరాబు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలి. ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ బంగళ చెరువు ఉంది, దాన్ని సీదా కొమ్ముగుట్టకెళ్ళి ఇప్పుడున్న బీటీ రోడ్ నుంచి ఎక్కడన్నా పాత నేషనల్ హైవే కూడా కలపచ్చు. ఒకటి గాంధీ చౌక్ నుంచి మంగళమూర్తి కుంట కూడా ఉంది, దాన్ని తీసుకొస్తే ఆర్ఆర్ గార్డెన్ కాడికి వెళ్ళి పాత నేషనల్ హైవే కలపవచ్చు. మళ్ళీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూకియా సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో పాత్రికేయులు, కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సరఫరాల సంబంధాల అధికారి తిరుమల తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు. ఫిర్యాదుల విభాగానికి హాజరైన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి అధికారులు ప్రజల సమస్యలను పరిష్కారం చూపించాలని, అర్జీలు పెండింగ్లో ఉంచకూడదని హెచ్చరించారు. స్వీకరించిన అర్జీలను ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఫిర్యాదుల విభాగానికి 8 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోడల పంపు గ్రామంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సరైన నాయకులు నియోజకవర్గంలో లేరని ఉప సర్పంచ్ గాజుల అజయ్ అన్నారు. ఇక ఎమ్మెల్యే రేఖా నాయక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, అందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు మాకుందా లేదా? ఏ పని చేయనోడు కాలర్ ఎగిరించుకుంటాడు. 4 సంవత్సరాలు 4 టర్మ్ లో ఆయన గెలిపిస్తే ఈ రోజు కేవలం కాళ్ళ మీద పడి మాకు ఓటేయండి అంటున్నాడు. దేనికి ఓటేయాలి? నువ్వు శ్మశాన వాటిక కట్టని దానికి ఓటేయాలా? తాగడానికి నీళ్ళు ఇచ్చి ఇవ్వలేదన్నందుకు నీకు ఓటేయాలా? మరి ఈ రోజు 24 గంటలు కరెంట్ ఇవ్వనందుకు ఓటేయాలా? మరి రైతు ఒకరు చనిపోతే ఆ రైతు కుటుంబానికి నువ్వు ఆదుకోలేదు, 5 లక్షలు ఇవ్వలేదని నీకు ఓటేయాలా? దేనికి ఇవ్వాలి? పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం అని
గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు మనకు అందరికీ తెలుసు, ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ మైనార్టీస్ లో కానీ రెసిడెన్షియల్ స్కూల్. అరే పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లోని శ్రీ విద్యానికేతన పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వారు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడని ప్రిన్సిపల్ శ్యామ్ ప్రకాష్ విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని సాగర గ్రామంలోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయంలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారి విగ్రహానికి పంచామృత అభిషేకాలతో నిర్వహించి సామూహిక కుంకుమార్చన, అమ్మవారి అఖండ నామస్మరణ కార్యక్రమాలు ఘనంగా చేపట్టారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆమెడ కిషన్, ముత్యం సంతోష్ గుప్తా, జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్. జనం కోసం, నిజం కోసం.